హాయ్ హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ సూర్య. మీ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇక్కడేనండి నైట్ అయితే స్టే చేసింది, ఈ ప్లేస్లోనే, ఈ పెట్రోల్ పంప్ దగ్గరే. ఓబులవారిపల్లి టు గోవా రైడ్లో ఇవాళ డే 9 అయితే స్టార్ట్ అయింది. మనం వెళ్ళాల్సిన ఫస్ట్ డెస్టినేషన్ అయితే 26 కిలోమీటర్లు ఉంది. ఎక్కడికి వెళ్ళాలా అంటారా? మురుదేశ్వర్. ఇది ఏ నేషనల్ హైవేనో చెప్తాను. మనం నిన్న NH69లో నుంచి ఈరోజు ఇంకొక నేషనల్ హైవేలోకి అయితే వచ్చేసాము. ఇదే ఆ కొత్త నేషనల్ హైవే. చెప్తానండి అది ఏ నేషనల్ హైవేనో. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. టైం అయితే 7 అయిపోయింది. మ్యాస్ట్రో సెటప్ మొత్తం ఆ విధంగా ఉంది. కండిషన్ అంటారా, వర్షాకి కాస్త చైన్ స్కిడ్ అవుతూ ఉంది. అయినా కానీ ఏం తగ్గేదే లేదంటూ వెళ్ళిపోదాం జాగ్రత్తగా చూసుకుంటూ. ఈ ఊరైతే హన్వరా. మనం వెళ్ళాల్సిన మురుడేశ్వర్ ఇక్కడి నుంచి ఒక 26 కిలోమీటర్లు ఉంది. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ మనం ఈ రూట్నే ఇంకా రివర్స్ వచ్చి మన ఫైనల్ డెస్టినేషన్ అయినా గోవా వైపు వెళ్ళాలి. నేషనల్ హైవే అంటారా, వర్షం పడింది కాబట్టి మరి దారుణంగానే కనిపిస్తూ ఉంది. ఇంకా పొల్యూషన్ అయితే స్టార్ట్ అయిందండి, సౌండ్ పొల్యూషను. నిన్నటి వరకు అయితే ఒక ఇంచుమించు 3 రోజులు సౌండ్ పొల్యూషన్ లేకుండా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా వచ్చేసాము. కానీ ఇక అన్ని వెహికల్సే ఈ నేషనల్ హైవేలో. మనం ఆ నేచర్ని మిస్ అయిపోయినట్టే. మనము జర్నీ స్టార్ట్ చేసి అలా కాస్త ముందుకు వచ్చేస్తానే ఇదే షార్వతి రివర్. ఫుల్గా వాటర్ అయితే ఉంది. ఇది కూడా ఆ సముద్రంలోనే కలుస్తుంది. ఏ సముద్రం అంటారా, అరేబియన్ సీ అండి. చూసుకోవచ్చు ఎంత కలకల్లాడుతుందో, గలగల పారుతున్న గోదావరిలా. గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, మళ్ళేంటో ఆ పాటే గుర్తుకు రావడం లేదు. మొత్తం ఫిషింగ్ యార్డ్ ఉంది. అదో అక్కడ ఫిష్ కూడా షిప్ వెళ్తుంది చూడండి. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. లొకేషన్స్ అయితే ఉన్నారు, అటువైపు కూడా ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు. వెళ్తూ ఉన్నానా. సూర్య ఈరోజు ఈ విధంగానే ఉండాలి. వర్షం అయితే రాకూడదని ఆశిస్తున్నాను. చూసుకోవచ్చు. మరి ఇవి చేపలు పట్టేదానికి అనుకుంటాను. ఐలాండ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అదొక ఐలాండ్, అక్కడొక అక్కడ చిన్న చిన్న బోట్లో వెళ్తున్నారు. అదో అక్కడ ఒక ఐలాండ్. అలా చాలా ఐలాండ్లే ఉన్నాయి. బ్రిడ్జి పైన నేను మాత్రం ఆపి వీడియో తీస్తున్నాను. ఇలా ఆపకూడదు అసలుకి బ్రిడ్జిల పైన, ఎందుకంటే బ్రిడ్జిల విస్తీర్ణం చిన్నదిగా ఉంటుంది కాబట్టి. సూర్య సూపర్ అంటే సూపర్ నిజంగా. ఉదయం వేళ ఏంటి ఇంకా కలర్ఫుల్గా కనిపించుంటాడు సూర్య. చూద్దాం ఈ సాయంత్రం ఒక ప్లేస్ లేకపోయి సూర్యాని ఆస్వాదిద్దాం. వెళ్తున్నాం కొండల మధ్యనే. కొండల్ని నరికి పారేసేసేసారు. ఆల్మోస్ట్ ఇది డౌన్గా ఉన్నా కానీ మనం మళ్ళీ రివర్స్లో వెళ్ళాలంటే ఈ డౌన్ అంతా ఎక్కుకుంటూ వెళ్ళాలి. అంతే. కొండ చూసుకోవచ్చు ఎన్ని భాగాలుగా ముక్కలు చేసేసారు. వెళ్తున్నాం. ఇంకొక 16 కిలోమీటర్లు అయితే ఉంది నేషనల్ హైవే కూడా. ఆ ఊర్లో తప్పితే ఇదంతా సూపర్గానే ఉంది. మరి ఈరోజు కూడా ఈ ఊర్ల మీదుగా ఒక్కొక్క చిన్న చిన్న ఊరు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం. గుట్టే కాబట్టి ఒకటో గేర్లోనే వెళ్ళాలి. ఇంకా నేను నా నీడ వెళ్తూ కన్యాకుమారి 866. కన్యాకుమారికి ఎందుకు వచ్చామా కనుక్కోండి. కన్యాకుమారి అయితే 866 ఉంది. మరి ఇది ఏ నేషనల్ హైవేనో కనుక్కోండి. అక్కడ ఏందో సౌండ్ వస్తుంది. మరి వాటర్ ఫాలో తెలీదు, ఏమన్నా ఫ్యాక్టరీనో తెలీదు. అటువైపు సౌండ్ వస్తుంది, పొగ కూడా ఉంది. చూద్దాం ఏమన్నా కనిపిస్తే. గుట్టంతా ఎక్కుకుంటా వస్తూ ఉన్నాము. కొండలను అయితే భలే కట్ చేశారు. సూర్య ఈరోజు విజృంభించేట్టే ఉన్నాడు. పర్వాలేదు, ఎట్టుంది నా అవతారం అయితే. ఏం చేద్దాం, హిల్సే కాబట్టి సూర్య ప్రతాపం కూడా ఎక్కువే ఉంది. వర్ష పోట్లాడుతూ పోల్చుకుంటే సూర్యతో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇక కొండ ఎక్కేదైతేనే పర్వాలే. ఎంత కొండ అయినా ఎక్కుకుంటా లేట్ అయినా కానీ నిదానంగా రీచ్ అవుతాం. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిందంతా డౌన్ ఏరియాగానే ఉండాలి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకా అన్ని గుట్లన్నీ ఎక్కుకుంటా వెళ్ళాలి. అదేనండి ఇబ్బంది. అంటే ఇటకు ఎంత కొండ ఉన్నా కానీ నిదానంగా అయినా కానీ రీచ్ అయిపోతాం ఆ డెస్టినేషన్కి. ఎందుకంటే వచ్చేటప్పుడు కాస్త మనకు ఫ్రీగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది.
కానీ ఇటు ఉండేటప్పుడే డౌన్ ఉంటే ఇంక వెళ్ళేటప్పుడు మొత్తం ఎక్కాల్సిందే. అటు సాగుతుంది మ్యాస్ట్రో రైడు. ఇక్కడ ఆగాను నీళ్ళు తాగుదామని. నీళ్ళు తాగేసి వెళ్ళాలి. ఉంది ఇంకా ఒక 16 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ఒక బోర్డు అయితే కనిపించింది ఎడగుంజి. ఏడగుంజాలయ్యా స్వామి, ఏడగుంజాలి. ఈ బోర్డు దగ్గర అయితే ఆగాను. ఇదే ఫన్నీగా కనిపించింది. ఏం గుంజాలా ఏడగుంజాలా అదేనండి. ఇట్లాంటి సంతోషాల మధ్యన వెళ్తున్న దారిలో ఈ కోట కనిపించింది. ఏం కోట నాకు తెలిసి మాకు చంద్రగిరి కోట అయితే ఉంది, సిద్ధవటం కోట ఉంది. మరి ఇది ఏం కోటో తెలియదు. ఇలా కొండల మీటర్లన్నీ దాటుకుంటూ డెస్టినేషన్ వైపు వెళ్తూ ఉన్నాము. నేషనల్ హైవే అంటే సూపర్గా ఉంది. జంతువులు అంటే వీటికి మించిన జంతువులు ఎక్కడ కనిపించడం లేదు నాకు. వెళ్తూ ఉన్నారు పొల్యూషన్ వెహికల్స్ అయితే దూసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. కానీ మంది వితౌట్ పొల్యూషన్ కాబట్టి మనం వీలైనంత వరకు దూసుకుంటూనే మనం కూడా పోటీగానే వెళ్తూ ఉన్నాం. తగ్గేదే లేదు. మనకు ఇండియన్ రైల్వే కూడా సపోర్ట్ గానే ఉంది. అటువైపు కూడా ఉంది ఇండియన్ రైల్వే ట్రాక్. ఇది వెళ్తుంది, మనం వెళ్ళే మురుడేశ్వర్కే వెళ్తుంది. మురుడేశ్వర్ నుంచి వెళ్ళిపోతుంది గోవా, హుబ్లీ, ఇంకా అటువైపు అంటే కన్యాకుమారికి అయితే వెళ్ళిపోతుంది. మన నేషనల్ హైవేతోనే ఇంచుమించు మన నేషనల్ హైవేకి ఆనుకునే ఉంది. అదైతే మన రైల్లో వచ్చేసాం. కన్యాకుమారి 873 ఓబులవారిపల్లి టు గోవా ఏంటి NH66 గోవా కన్యాకుమారి ఏంటండి. ఎటువైపు వెళ్తున్నాం చెప్పండి మీరే. వెళ్తున్నాం. ఇదేదో ఇంకొక ఊరు గుడిగడ్డి. ఏది గుడిగడ్డి ఏంటి ఊర్లో విచిత్రంగానే ఉన్నాయి. అంటే ఏ స్టేట్కి తగ్గట్టు ఆ ఊర్ల పేర్లు విచిత్రంగానే ఉంటాయి. మనకు కొత్తగా చూసే వాళ్ళకు మన స్టేట్లోటి పక్క వాళ్ళు చదివినా కానీ వాళ్ళకే విచిత్రంగా అనిపిస్తాయి. ఇలా ప్రతి ఊరి దగ్గర ఒక ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. మరి ఎంట్రన్స్ ఎట్టు ఉంది, ఆ లోపల గుడి కూడా దీనికి తగ్గట్టే ఉంటుందా ఏమో తెలియదు. మురుడేశ్వర్కి ఇంకా 3.5 కిలోమీటర్ ఉంది. వెళ్ళేదారిలో ఇదో ఇలా ప్యాలెస్ ఏంటి అంటున్నారా ఇవి హోటల్స్. ఇండియన్ రైల్వేస్ అయితే ఇండియన్ ఆయిల్స్ అయితే ఉంది. ఇలా వెళ్తూ ఉన్నాం. ఇంకొక 3 కిలోమీటర్లు అక్కడి నుంచి ఒక డైవర్షన్ తీసుకొని అలా లోపలికి వెళ్ళాలి. మొబైల్ ఛార్జింగ్ పొద్దున పెట్టానా అయిపోయింది. ఇప్పుడే వచ్చేదారిలో ఇలా వీడియోస్ తీసుకుంటూ అవి కొన్ని అప్లోడ్ చేస్తూ ఇలా సాగుతూ ఉంటుంది. హాయ్ హలో వెల్కమ్ టు మురుడేశ్వర్. ఇంకా నుంచి మనం కుడి పక్కకు తిరగాలి. చాలా సంతోషంగా ఉంది మన ఫైనల్ డెస్టినేషన్కి రీచ్ అవుతున్నందుకు. ఇందుకో అక్కడ ఉంది. అక్కడి నుంచి ఇటువైపు వెళ్ళిపోవాలి. ఇంకొక 3 కిలోమీటర్లు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఓబులవారిపల్లి టు మురుడేశ్వర్ వితౌట్ పొల్యూషన్ ఇన్ బైస్కిల్. ఐ ప్రౌడ్ ఆన్ దిస్ క్రెడిట్ గోస్ టు మై మాస్ట్రో. ఇక్కడి నుంచి ఇంకా డైవర్షన్ తీసుకొని వెళ్ళిపోదాం అటువైపు. వెల్కమ్ టు మురుడేశ్వర. వర్షం అయితే పలకరించేందుకు సిద్ధంగా ఉంది. ఫైనల్గా మనం అయితే వచ్చేసాము. వెళ్తున్నాం. అయితే ఎంటర్ అయిపోయాము. వెళ్తున్నాం మురుడేశ్వర 2 కిలోమీటర్స్. చాలా హ్యాపీగా ఎక్కడన్నా ఆగి కాసేపు ఒక మొబైల్ ఫుల్ ఛార్జ్ పెట్టుకొని వెళ్ళిపోదాం. ఒక అతిథి ఉన్నారు కదా, అతిథిని పరిచయం చేసే సమయం అయింది. ఎవరంటారా అతిథి? చూపిస్తానండి, పరిచయం చేస్తాను. ఈ ప్లేస్లోకే ఎందుకు అంటే ఏమో తెలియదు, నాకు అనిపించింది ఈ ప్లేస్లోకే మనతో పాటు ఇంకొకరిని తీసుకొద్దామని. అలా అయితే ఫైనల్గా 8 రోజుల తర్వాత 9వ రోజు ఇక్కడికి రీచ్ అయిపోయాను. ఇక్కడి నుంచి మా ఓబులవారిపల్లి నుంచి మురుడేశ్వర 680 కిలోమీటర్లు. కానీ మొత్తం అన్ని హిల్స్, ఘాట్ సెక్షను, వాయుదేవ మనకు అనుకూలించలేదు కాబట్టి 9 రోజులు పట్టింది. నార్మల్గా అయితే కొట్టేసి ఉండొచ్చు మనం రోజుకు 100 కిలోమీటర్లు చొప్పున, అయినా ఏం పర్వాలేదు.
వెళ్తూ ఉన్నాం మురుడేశ్వర వైపే. చాలా చాలా హ్యాపీగా ఉంది. వచ్చేసాను. అక్కడ కనిపిస్తుందా? అప్పుడే రివల్ చేయనండి. ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసి మొబైల్ ఛార్జ్ పెట్టుకొని తర్వాత వెళ్దాం. చూసాగానే హోటల్స్, లాడ్జింగ్, హోమ్ స్టేస్ అవే ఉన్నాయి ఈ రూట్లో. గట్టిగానే పర్సు గట్టిగానే పెట్టుకొని రావాలి ఇక్కడికి రావాలంటే. మళ్ళీ మన అలాంటి వాళ్ళు నైట్ స్టే చేయాలంటే అసలు ఏంది కథ? ఆడ సత్రాలు ఉంటాయి, ఆడ గుళ్ళు ఉంటాయి, ఏమో మరి చూద్దాం. ఇదిగో అక్కడ కనిపిస్తుంది, లేదు అక్కడికి వెళ్ళినాకనే చూపిస్తాను మీకైతే. అదేంటి అక్కడ కనిపిస్తుందా మీకు గోపురం? తెలిసి భారతదేశంలోనే అతి ఎత్తైన గోపురం మురుడేశ్వర్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫ్రంట్ క్యామ్ అయితే ఏదో అయిపోయినట్టున్నది, అందుకే బ్లర్గా కనిపిస్తూ ఉంది. ఇక లేట్ చేయకుండా ముందుకు వెళ్తూ ఉందాం. కనిపిస్తారు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా కనిపిస్తారు ఇక్కడ నాకు తెలిసి. ఇదైతే కోనేరు దాటుకునే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే షిరా మురుడేశ్వర టెంపుల్, మురుడేశ్వర ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ ఎక్కడైనా మనం పనుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే, మన టెంట్ వేసుకొని. ఏమో మరి చూద్దాం. ఉండాలనుకుంటే ఇక కనిపిస్తుందిగా. ఇదేనండి, చాలా చాలా హ్యాపీ. వచ్చేసాం మన మ్యాస్ట్రోతో సక్సెస్ఫుల్గా మురుడేశ్వర్. నీ హ్యాపీనెస్ చూస్తుంటే నాకు ఇంకా హుషారుగా ఉంది ఫ్రెండ్. నిన్ను ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోవచ్చు అనేంత ధైర్యం కలుగుతుంది నాకు.